ఉత్తరాంధ్రలో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ వ్యవస్థను అందించే విద్యా సంస్థల్లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటెం కళాశాల ఒకటి. 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని వసతులతో ఈ అటానమస్ కళాశాల ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేస్తుంది. గత 23 ఏళ్లుగా ఎంతో మంది ఇంజనీర్లను అందించింది. టెక్నాలజీ ఐటెం ఇంజనీరింగ్ కళాశాలపై ఎస్టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. సాంకేతిక విద్యకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. పరిశ్రమలు, సంస్థల అవసరాలకు తగ్గట్టుగా కొన్ని విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటెం కళాశాల అటానమస్ కాలేజీగా రేటింగ్ పొందింది. శ్రీకాకుళం జిల్లా టెక్కెలలో సుమారు 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని వసతులతో ఐటెం ఇంజనీరింగ్ కళాశాలను తీర్చిదిద్దారు. 2001లో కేవలం 180 మందితో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం 7,000 మంది విద్యార్థులతో ప్రగతి పదంలో కొనసాగుతోంది. 2013లో అటానమస్ కాలేజీగా రూపొందింది. NBA, UGC, NACతో పాటు పలు రకాల గుర్తింపుతో రాష్ట్రంలోని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఐటెం ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు తెచ్చుకుంది. బీటెక్లో 9 బ్రాంచులు, ఎంటెక్లో 5 బ్రాంచులతో పాటు MBA, MCA, BBA, BCA కోర్సులను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇదే ప్రాంగణంలో పాలిటెక్నిక్ కళాశాల కూడా ఉంది. అత్యాధునిక వసతులతో కూడిన తరగతి గదులు, సెమినార్ హాల్స్, ల్యాబ్స్, విశాలమైన లైబ్రరీ, ఆన్లైన్లో ఉన్న డిజిటల్ లైబ్రరీ, అన్ని బ్రాంచులకు కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్ సెంటర్, లాంగ్వేజ్ ల్యాబ్స్, ప్రధానంగా విద్యార్థుల ఉపాధి అవకాశాలకు వారధిగా నిలిచే ప్లేస్మెంట్ సెల్, అన్ని వసతులతో కూడిన హాస్టల్స్, క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విశాలమైన ప్లేగ్రౌండ్స్, జిల్లా నలుమూలల నుండి కళాశాలకు వచ్చేందుకు వీలుగా 50కి పైగా బస్సులతో ట్రాన్స్పోర్ట్ సదుపాయం, ప్రతి ఏటా 2,000కు పైగా 100% అడ్మిషన్స్, 80 నుండి 90% వరకు ప్లేస్మెంట్స్, అన్నింటికీ మించి నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎంతోమంది ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నారు. ప్లేస్మెంట్స్ను అందించడమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా వారు భవిష్యత్తులో నిలిచేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. నిరంతర విద్యార్థి పర్యవేక్షణ, అధ్యాపక ప్రోత్సాహకాలు, ఇతర సంస్థల సహకారం, రీసెర్చ్ స్కాలర్స్, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఐటెం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకతలు ఎన్నో మరెన్నో. విద్యార్థుల ఉన్నత భవితకు టెక్కెలలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యను అందించడమే తమ కళాశాల లక్ష్యమని ఐటెం ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ ఆచార్య వివి నాగేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి ఎల్ఎల్ నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావులు తెలిపారు. 2001లో ప్రారంభమైన ఈ కళాశాల గత 23 ఏళ్లుగా విజయాలను నమోదు చేసుకుంటూ ఎంతోమంది ఇంజనీర్లను తయారు చేసిందని చెప్పారు. ప్రతి ఏటా 80 నుండి 90% వరకు ప్లేస్మెంట్స్ ఉన్నత స్థాయి సంస్థల్లో తమ విద్యార్థులు సాధిస్తున్నారని అన్నారు. త్వరలో యూనివర్సిటీ స్థాయికి కూడా చేరుకోనుందని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో నేను వివి నాగేశ్వరరావు అండి, డైరెక్టర్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
ఫెమిలియర్గా ఐటమ్ అంటారు, ఐటమ్ టెక్కలి. ఈ కాలేజీ 2001లో స్థాపించబడింది. 2001లో 180 మందితో ఈ కాలేజీ స్థాపించాము. ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ 2025 సంవత్సరానికి సుమారుగా 7,000 మంది విద్యార్థులతో ఈ కళాశాల నడపబడుతుంది. ఈ కళాశాలలో బీటెక్ ప్రోగ్రామ్స్, ఎంటెక్ ప్రోగ్రామ్స్, అలానే డిప్లొమో, అలాగనే ఎంసీఏ ప్రోగ్రాము, బీసీఏ ప్రోగ్రామ్స్, అలాగే ఎంబీఏ ప్రోగ్రాము, బీబీఏ ప్రోగ్రామ్స్, అలానే బేసిక్ సైన్స్తో పాటు అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు అన్ని ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో కూడా ఇక్కడ స్కాలర్స్ పిహెచ్డీ చేస్తున్నారు. ఈ కాలేజీ ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ. 2013లో ఇది అటానమస్ అయింది. అలాగనే ఈ కాలేజీకి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ అనేది 5 సార్లు గుర్తింపబడింది. 5 సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే న్యాక్ అనేది 3 సార్లు 3 సైకిల్స్లో గుర్తింపబడింది. అలానే అటానమస్ కూడా ప్రజెంట్ 3rd సైకిల్ రన్ అవుతుంది. ఈ కళాశాల యొక్క ముఖ్య ఒక ఒపీనియన్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ కళాశాలలో అయినా ఫ్యాకల్టీ. మేము అధ్యాపకులకి ఫ్యాకల్టీని 2001 నుంచి కూడా ఇప్పటి వరకు ఫ్యాకల్టీకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఎక్కడ ఎటువంటి మంచి ఫ్యాకల్టీ దొరికినా అదర్వైజ్ శాలరీ గురించి దేని గురించి ఆలోచించకుండా ఒక మంచి ఫ్యాకల్టీ ఇద్దామనే ఉద్దేశంతో ఫ్రమ్ ది డే 1 వీఆర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఫ్యాకల్టీ. అలాగనే ఫ్యాకల్టీ రిటెన్షన్ కూడా మోర్ దెన్ 70%. అంటే 2001, 2010 సంవత్సరాల కన్నా మించి ఉన్న వాళ్ళలో 70% మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ఏ కాలేజ్ అయినా ఫ్యాకల్టీ రిటెన్షన్ ఉంటే అది అక్కడ వర్కింగ్ కండిషన్స్కి అలాగే విద్యార్థులకు మంచి క్వాలిటీ విద్యనిచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. అలాగే లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి. అక్కడ ఈ కాలేజీలో క్యాంపస్ మొత్తము అన్ని హాస్టల్స్, ఇక్కడ కాలేజీలో బాయ్స్ హాస్టల్స్ ఒక 4 బ్లాక్స్ ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్ 3 బ్లాక్లు ఉన్నాయి. ఇంచుమించుగా 1,500 మంది పైగా విద్యార్థులు హాస్టల్స్లో ఉంటున్నారు. అలాగే 45 బస్సులు కాలేజీ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల కోసం అరేంజ్ చేయబడింది. ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మా క్యాంపస్లో. అలానే హార్డ్ వర్క్ కూడా మేము మోటివేట్ చేస్తాం స్టూడెంట్స్కి. ఇక్కడ విద్యతో పాటు హ్యూమన్ వాల్యూస్ కూడా ఇవ్వడానికి ఒక స్టూడెంట్కి రిలీవ్ అయినప్పుడు చదువు నాలెడ్జ్తో పాటు మంచి క్యారెక్టర్ కూడా వెళ్ళాలనేదే ఉద్దేశము. వేరియస్ కంపెనీస్లో మా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఆ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం వలన కంపెనీస్ అన్నీ రిపీటెడ్గా క్యాంపస్కి వస్తున్నాయి. ఎందుకంటే మేజర్ అవర్ ప్రొడక్ట్ ఈ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ క్వాలిటీ బాగుంటే, అవుట్పుట్ క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా కంపెనీలన్నీ క్యాంపస్కి వస్తాయి. సెక్రటరీ ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్. మా కాలేజు 2001లో స్టార్ట్ అయింది. అప్పుడు 20 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసి డివిజనల్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసేటప్పుడు నిర్దేశించినప్పుడు దాని ప్రకారం ఏఐసిటికి మేము అప్లికేషన్స్ పెట్టి దానికి కావాల్సిన బిల్డింగ్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ అన్నీ రిక్రూట్ చేసి చూపించి విత్ ఎ గుడ్ ఎఫర్ట్ మేము స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ టైం 180 సీట్లతో మాత్రమే మాకు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. తర్వాత ఇప్పుడు చాలా అన్ని సెక్షన్స్ సంవత్సరానికి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే, అలాగే ల్యాబొరేటరీస్ అయితేనే, మంచి ఫ్యాకల్టీ విత్ డాక్టరేట్స్ అలా ప్రతి సంవత్సరం కూడా 1 by 1 వీఆర్ యాడింగ్. అండ్ దీనివల్ల మాకు మంచి సపోర్ట్ వచ్చింది. మోర్ ఓవర్ వీఆర్ గివింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అప్ టు శ్రీకాకుళం, రణస్థలం, ఎంటైర్ డిస్ట్రిక్ట్ వీఆర్ ప్రొవైడింగ్. మాకు ఒక 55 బస్సులు ఫ్లీట్ ఉన్నాయి. అది కాకుండా స్టూడెంట్స్ కూడా నియర్ అబౌట్ 6,000 మంది ఉన్నారు. మాకు ఉండేటువంటి ఇంకా మా కోర్సెస్ అన్నీ చెప్పుకోవాలంటే మాకు సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఈసీఈ ఉంది. కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లో ఏఐఎం కోర్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత డేటా సైన్స్ ఉంది. ఇలా ప్రతి సెక్షన్స్లో దానికి కావాల్సినటువంటి పబ్లిక్లో లేటెస్ట్ డెవలప్మెంట్లు ఏవేవి అవుతున్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం.
లైబ్రరీ కూడాను వన్ ఆఫ్ ది బిల్డింగ్లో ఉండేది. ఈవేళ దానికి సెపరేట్గా ఒక పెద్ద బిల్డింగ్, లేటెస్ట్గా ఒక బిల్డింగ్ తీసుకొని దానిలో అన్ని ఫారిన్ జర్నల్స్, ఇండియన్ జర్నల్స్, అది కాకుండా లేటెస్ట్ పబ్లిష్డ్ బుక్స్ అన్నీ పెట్టి స్టూడెంట్స్కి కావాలంటే ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ బాగా ఒక గుడ్ అట్మాస్ఫియర్ లైబ్రరీలో కూడా మేము క్రియేట్ చేయగలిసినాం. నా పేరు డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు. నేను ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కింద వర్క్ చేస్తున్నాను. మా ఇన్స్టిట్యూట్ 2001లో పెట్టడం జరిగింది. ప్రజెంట్ మా కాలేజీలో 9 స్పెషలైజేషన్స్లో ఇంజనీరింగు, అలాగే డిప్లొమా కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ, అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి బీబీఏ, బీసీఏ, ఎంటెక్ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్ ఇంటేకు నియర్లీ సంవత్సరానికి 2000 మంది స్టూడెంట్స్ మా కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. మా కాలేజీకి ఎన్బీఏ అక్రిడేషను అన్ని ఎలిజిబిలిటీ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి ఎన్బీఏ అక్రిడేషన్ ఉంది. అదేవిధంగా నాక్ అక్రిడేషన్, యూజీసీ నాక్ అక్రిడేషన్ ఉంది. దాంతోపాటుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 200 నుంచి 300 బ్యాండ్లో మా కాలేజీ ఉండడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యకు కావాల్సిన అన్ని రకాల అక్రిడేషన్స్తో పాటుగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐసిటి నుంచి, అదేవిధంగా యూజీసీ నిబంధనలు పాటిస్తూ మేము 2013లో అటానమస్ ఇన్స్టిట్యూట్గా మార్పు చేయడం జరిగింది. త్వరలో దీన్ని ఒక యూనివర్సిటీ స్టేటస్ కూడా తీసుకెళ్లాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. సో ఈ మన డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద గుడ్ కాలేజీ కింద, అదేవిధంగా స్టేట్లో మంచి ర్యాంకింగ్తో ఒక గుడ్ కాలేజీ కింద మా కాలేజీ నడవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా 100% అడ్మిషన్స్ త్రూ ద ఎంసెట్ ద్వారా మాకు జరుగుతుంది. టోటల్ ఆల్మోస్ట్ 100%, మోర్ దెన్ 100% స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కోటాతో అడ్మిషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 80% ప్లేస్మెంట్స్ చూపించడం జరుగుతుంది. మాకు యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 6.5 lakhs ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ప్యాకేజ్ 10 lakhs వరకు వస్తుందండి మాకు. అదేవిధంగా డిప్లొమా విద్యార్థులు కూడా కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, అదేవిధంగా ప్లేస్మెంట్స్లోను, అదేవిధంగా ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ప్లేస్మెంట్స్కి ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 60 to 70% ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ప్లేసింగ్ అవుతున్నారు. శ్రీ ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె సోమేశ్వరరావు సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో కార్యదర్శి ఎల్ఎల్ నాయుడు, డైరెక్టర్ ఆచార్య వివి నాగేశ్వరరావు, ఇతర సభ్యుల నిరంతర ప్రోత్సాహంతో ఐటమ్ ఇంజనీరింగ్ కళాశాల విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఉత్తరాంధ్ర నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలు, నేపాల్ నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే వారికి టెక్కెలలోని ఐటమ్ ఇంజనీరింగ్ కళాశాల బెస్ట్ చాయిస్గా నిలుస్తోంది.